పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో ఆయన మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఢిల్లీ కాలుష్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ విధిగా ఒక్కో మొక్క నాటాలన్న పొన్నం ఎల్నినో ప్రమాదం ఉన్న నేపథ్యంలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణకు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వ్యర్థాలను సరైన విధంగా నిర్వహిస్తాను. పర్యావరణం అనేటువంటి మీరు చూస్తా ఉన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ఉంటారు, ఢిల్లీలో ప్రధానమంత్రి ఉంటారు, ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉంటారు. కానీ ఢిల్లీలో కాలుష్యం అనేటువంటి దాంతో మనం బాక్సులు పెట్టుకుని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. దాని గురించే ఇక్కడ హైదరాబాద్ లో అటువంటిది రావద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కల వల్ల మనకు రేపు పొద్దున క్లీనర్ పెరిగినట్టయితే కాలుష్యం అంతా కూడా కంట్రోల్ అవుతుంది. భవిష్యత్ సమాజానికి సంబంధించి మనం విధిగా ఒక మొక్క నిర్వహించాల్సినటువంటి ఒక మొక్క నాటాలనేటువంటి కనీస బాధ్యతగా తీసుకొని నాటాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతాను. ఎఫెక్ట్ వచ్చి వర్షాలు తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచే నీళ్లను కూడా వరిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తాం, నీళ్ళ దొరకని సూచనలు దాచిపెడతాం అనుకుంటున్నాను.